అలా అనకండి డాక్టర్. నా కూతుర్ని బ్రతికించండి ప్లీజ్. నా ప్రయత్నం నేను చేస్తాను, మిగతాదంతా దేవుడి చేతుల్లోనే ఉంది. బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు వివరమేంటై? ఎవరు అడిగే నిన్ను ప్రాణం? ఎందుకిచ్చావు జీవి జన్మం? ఘోరమైన విధిని రాసే క్రూరమైన మనసు నీదయ్యా. చూపి చేదునిస్తూ బంధమిచ్చి బాధనిస్తూ గగన్, ఏం కాదురా. భగవంతుడి మీద భారం వెయ్యమని డాక్టర్ గారు చెప్పారు కదా. భూమిని ఆ భగవంతుడు తిరిగి ఇచ్చేస్తాడు. వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన కనవా కనవా ఒక ప్రాణబంధపు వేదన. వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన. వినవా కనవా. హలో బావా, ఇప్పుడు భూమికి ఎలా ఉంది? డాక్టర్ ఏం చెప్పలేమంటున్నారా పూర్వ? బ్రతికే ఛాన్స్ 1% కూడా లేదట. అయ్యో, అవసరమైతే భూమిని బ్రతికించే స్పెషలిస్టులు ఈ భూమి మీద ఎక్కడున్నా తీసుకొచ్చి భూమిని బ్రతికించుకుందాం బావా. నేనిప్పుడే ఇంటర్నెట్ లో సర్చ్ చేస్తాను. అవసరం లేదా పూర్వ? ఆ ప్రయత్నం కూడా జరిగిపోయింది. ముంబై నుండి చార్టెడ్ ఫ్లైట్లో డాక్టర్ని తీసుకొచ్చాను. అతను చెప్పేశాడు బ్రతికే ఛాన్స్ 1% కూడా లేదని. భగవంతుని మీద భారం వేయమన్నాడా పూర్వ? మీరు బాధపడకండి బావా. నేనెప్పుడు మీ క్షేమం కోరే పూజలు చేస్తూ ఉంటాను. నా పూజలు ఊరికే పోవు. మీ ఆనందం కోసమైనా భూమి బ్రతకాలి బావా. బ్రతుకుతుంది. మీరు ధైర్యంగా ఉండండి బావా. మొట్టమొదటిసారి నేను మీకోసం కాకుండా ఆ భూమి బ్రతకడం కోసం ప్రత్యేకమైన పూజలు చేయిస్తాను. మీరు భయపడకండి బావా, భయపడద్దు. పిన్ని, నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. ఆన్ టైంకే బావా ఆ స్పెషలిస్ట్ డాక్టర్ని తీసుకొచ్చారట. కానీ నువ్వు చెప్పింది రకంగా కరెక్టే. భూమి చావు ఖాయమైపోయింది. అయితే నా పెళ్లి ఘనంగా చేస్తానని నువ్విచ్చిన మాట నిలబెట్టుకుంటావన్నమాట. నిలబెట్టుకుంటాను పిన్ని. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అనేది ఎంత నిజమో, భూమి చావు నీ పెళ్లికే వస్తుందనేది అంత నిజం చేసి చూపిస్తాను. అయ్యో, ఏమిటో పెళ్ళంటే ఒళ్ళంతా పరవశించిపోతుంది. ఎలాగైనా ఆ భూమి చావాలని నేను కూడా ప్రత్యేక పూజలు చేయిస్తాను. అయ్యో, నాకు సిగ్గు ముంచుకొచ్చేస్తోంది. నీ కథ ముగిసిపోయింది భూమి. ఇక మిగిలిన సగం కథ ఆ గగన్ గాడిదే.
అది ఇదిగో, కొట్టు కొట్టు. కొడుతుంటే నీ భక్తిని నీ బలాన్ని మెచ్చి ఆ అమ్మవారు నీ కోరిక తీర్చేయాలి. ఆ భూమి ఈ భూమి మీద నుంచి మాయమైపోవాలి. కొట్టు గట్టి కొట్టు. అది కొట్టు. ఆ ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు? మా ఇంటి అమ్మాయి పంతులు గారు నా కూతురు లాంటిది. కొన ప్రాణాలతో ఆ హాస్పిటల్లో కొట్టుకుంటుంది. డాక్టర్లు భగవంతుడి మీదే భారం వేయమన్నారు. ఏం చెయ్యాలో ఏమిటో అర్థం కావడం లేదు. సరైన సమయానికి సరైన గుడికే వచ్చారమ్మా. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. కైలాస నివాసాన భార్య వియోగంతో తపస్సులో మునిగిన ఆ శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న పార్వతీదేవి యాగదీక్ష చేపట్టిన ప్రదేశం ఇది. ఈ యాది పరాశక్తి ప్రసన్నంతో ఆ శివుణ్ణి వేడుకుంటే ప్రాణహరుడైన ఆ శివుడు ప్రాణదాతగా మారి మృత్యుంజయుడిగా వరమిస్తాడు. అందుకే ఆయన భోళాశంకరుడయ్యాడు. కానీ ఆ దీక్ష యొక్క నియమనిష్టలు చాలా కఠినంగా పాటించాలమ్మా. అమ్మవారి ప్రసన్నమంటే అమ్మవారి ఆవాహనం. అమ్మవారి చీర ధరించి ధూప దీప పూజలు చేసి అఖండ దీపాలతో ప్రదక్షిణలు శివనామస్మరణతో చేసి శివలింగం ఎదుట అఖండ జ్యోతిని వెలిగిస్తే యమపాశానికి కూడా ఎదిరిల్లే శక్తిని ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. కానీ ప్రదక్షిణలు మొదలయ్యాక అడుగు ఆగితే ఆ తప్పే మీ పాలిట యమపాశమవుతుంది. జాగ్రత్త. బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఆలోచించుకోవడానికి ఇంకేం లేదు పంతులు గారు. మా భూమి బతుకుతుందంటే నేను బలైపోవడానికి కూడా సిద్ధమే. శివ శివ, అమంగళం ప్రతిహతమవుగాక. గుడిలో ఇలాంటి మాటలు మాట్లాడకూడదమ్మా. మీ ఆర్ద్రతను బట్టి ఆ అమ్మాయి మీద మీకు ఎంత వాత్సల్యముందో నాకు అర్థమవుతోంది. ప్రధాన కార్యదర్శిని కలిసి అమ్మవారి చీర తెచ్చుకొని మొక్కు తీర్చుకోవడం మొదలు పెట్టండి. అంతా శుభమే జరుగుతుంది. అంటే పూజలు చేసి దాన్ని బతికించేద్దామనే? చెప్తానుండండి మీ సంగతి. ఇదిగో అమ్మాయి అమ్మాయి, అపూర్వ అపూర్వ, ఆ గగన్ గాడి అమ్మా చెల్లి గుడికొచ్చి భూమి బతకడం కోసం మొక్కు తీర్చుకుంటున్నారు. మొక్కేమిటంటే అలా మొక్కు తీర్చుకొని భూమిని బతికించేయాలని అనుకుంటున్నారు. నువ్వేమో ఇక్కడ చేతులు అరిగిపోయేలాగా కొబ్బరికాయలు కొడుతుంటే వాళ్ళక్కడ కాళ్ళు అరగదీసి మరీ భూమిని బతికించేయాలనుకుంటున్నారు. తప్పు కదూ? అదిగో చీర కూడా తీసుకెళ్తున్నారు చూడు.
అయ్యో ఏమండి ఏమైందండి అమ్మ బాబోయ్ నువ్వు కానీ క్రికెట్ నేర్చుకుని ఉండుంటే మంచి బౌలర్ అయిపోయేదాని అమ్మాయి. నేను గురి చూసి కొడితే ఏదైనా పడాల్సిందే పిన్ని. ఎప్పుడెలా తీర్చుకుంటుందో చూద్దాం. మొక్కు. రక్తాన్ని ఆపడానికి ఏదో కట్టయితే కట్టాం గాని అది ఎంతోసేపు ఉండకపోవచ్చు. అర్జెంటుగా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లాలమ్మా. వద్దు పంతులు గారు, మీరే చెప్పారు కదా ఈ దేవుడి మహిమ ఏంటని. నేను ఈ మొక్కు తీర్చుకుంటాను, నా భూమిని బతికించుకుంటాను. దీని మొహమ్మండో. అది కాదమ్మా పూర్ణి, నువ్వేం చెప్పొద్దే. మనకి భూమి ముఖ్యం. పంతులు గారు, నేను ఈ మొక్కు తీర్చుకుంటాను. ఇంత జరిగినా కూడా ఇంకా మొక్కు తీర్చుకుంటాను అంటున్నారు అంటే ఆ అమ్మాయి నీ కూతురో కోడలో తెలియదు గాని మొత్తానికి రక్త సంబంధికురాలే అనిపిస్తోందమ్మా. వీడు పంతుల్లా లేడు, డిటెక్టివ్లా ఉన్నాడు. కరెక్ట్గా చెప్పేశాడా పూర్వా? సరే, మీ అభిష్టం మేరకే కానిద్దాం. ఆ భూమిని బతికించుకోవడం కోసం ఇది అగ్నిగుండంలో దూకమన్నా దూకేసేలాగుంది. తప్పు చేసావమ్మాయి. దీన్ని కొబ్బరికాయతో కాకుండా కొబ్బరి బోండంతో కొట్టుండాల్సిందే. అమ్మా, నీ వల్ల అవుతుందా? ఎలా అయినా చెయ్యాలి పూర్ణి. ఏంటమ్మాయి, పూజ జరిపిద్దామనుకుంటుందా? 101 ప్రదక్షిణాలు తిరిగేద్దామనుకుంటుందా? కునికే కోళ్ళ ఎలా కూర్చుందో చూడు. తిరగాల్సిన ప్రదక్షిణలు 101. ఈ పరిస్థితుల్లో పట్టుమని 10 కూడా తిరగలేదు. అమ్మా అమ్మా, అమ్మా, కూర్చో, కూర్చోమ్మా. అమ్మా, తలకి దెబ్బేంటి? పద, హాస్పిటల్కి వెళ్దాం పద. అన్నయ్య, భూమి బతకాలని అమ్మ మొక్కుకుంది. మొక్కేంటి? బాబు, ఆది పరాశక్తి ప్రసన్నంతో ఇక్కడున్న శివుణ్ణి మొక్కుకుంటే ప్రాణహరుడైన
శివుడు ప్రాణదాతగా మారి మృత్యుంజయులుగా వరమిస్తాడు. కానీ దీక్ష యొక్క నియమనిష్టలు చాలా కఠినంగా పాటించాలి. బుల్లెట్ బయటకు తీసేటప్పుడు గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. నా ప్రయత్నం నేను చేస్తాను, మిగతాదంతా దేవుడి చేతుల్లోనే ఉంది. మృత్యుంజయులుగా వరమిస్తాడు. పంతులు గారు, అది ఎంత కష్టమైనా ఆ మొక్కు నేను తీర్చుకుంటాను. అన్నయ్య, నీకు దేవుడంటే దేవుణ్ణి నమ్మకపోవడం సిద్ధాంతం. నమ్మితే అద్భుతం జరుగుతుందంటే నమ్మడం ఆపద్ధర్మం. అద్భుతమే జరిగితే అప్పుడు దేవుడున్నాడని ఒప్పుకోవడం తత్వం. నేను ఈ మొక్కు అమ్మ కోసం తీర్చుకుంటున్నాను. ఎవ్వరో ఎవ్వరో ఎవరితడో పిల్ల నిన్ను ఒట్టుకు చేర్చే నావి కూడా. భూమి కోసం ఇప్పుడు నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తల్లి తప్పుకుంటే కొడుకు తగులుకున్నాడేంటి? ఇప్పుడు ఏం చేస్తావా అపూర్వ? అమ్మని కొట్టినట్టే కొడుకును కూడా కొబ్బరికాయతో కొట్టి ఆపాలనుకున్నావనుకో, మధ్యాహ్నం పోస్ట్ పోన్ అయిన నీ మర్డరు ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోతుంది. పిన్ని, ఏం చేస్తావని అడుగు. వాడేదో చేస్తాడని కంగారు పెట్టుకో. ఆ, ప్రతి దానికి ఈ అపూర్వ దగ్గర ఇన్స్టెంట్ ఐడియాస్ ఉంటాయి. మ్మ్. రా. ఒక లొకేషన్ షేర్ చేస్తున్నాను, అర్జెంటుగా ఇక్కడికి వచ్చాయి. ఇక్కడికి వచ్చి ఏం చేయాలంటే ఆ,